Second one, second functional group is what means alcohol group. What? Alcohol group. And now see here the name end with OL. OL. Akademo enti AN and here OL. Okay. And the formula ఏమో చివర్లో ఏం రావాలి OH రావాలి. కార్బన్ కాంపౌండ్ చివర్లో OH అని కనబడితే then you have to say which functional group? This is alcohol functional group అని చెప్పాలి. ఏముండాలి చివర్లో ఏముండాలి ఫార్ములాలో ఏముండాలి OH అని ఉండాలి. ఒకవేళ నేమ్ అయితే ఏముండాలి చివర్లో ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ గివెన్ సి హియర్ CH3 OH అని కనబడుతుంది అక్కడ CH3 OH కనబడుతుంది అందరికి CH3 OH అని వచ్చింది కాబట్టి this belongs to alcohol group and name ఒక కార్బన్ ఉంది మిత్ మిత్ and at last you have to write what all methanol is the form right how to write అని చెప్తున్నాను for example C2H5OH అని ఉంది కనబడతానే మనకి టెన్షన్ వేస్తుంది ఏం రాయాలి దీనికి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకి ఒక కార్బన్ ఉంటే మిత్ 2 కార్బన్స్ ఉంటే ఇత్ 3 కార్బన్స్ ఉంటే ప్రో 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ 5 కార్బన్స్ ఉంటే పెంటన్ ఎలా రాయాలో మనకు తెలుసు ఓకే అయితే చివర్లో OH కనబడుతున్న ఓల్ అని రాస్తాం సో నా C2 కార్బన్స్ హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్ హియర్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇథెనాల్ అని రాయాలి అంతే అర్థమవుతుందని చెప్పింది ఇథెనాల్ అని రాయాలి ఓన్లీ ఫర్ హాలైడ్ యూ హ్యావ్ టు రైట్ ఏన్ and for alcohols you have to write OL okay na అందరికి అర్థమైందా ఈ two groups first functional group అర్థమైందా second functional group అర్థమైందా right third functional group is aldehyde what third functional group is what aldehyde and now see names end with the aldehyde functional group the name end with అక్కడేమో ఆల్కహాల్ లో OL aldehyde లో AL అర్థమవుతుందా అక్కడేమో OL ఆల్కహాల్ లో and here the name end with what AL and now see for example the formula ఒకవేళ ఉంటే ఎలా ఉండాలి ఫార్ములా CHO అని ఉండాలి చివర్లో ఏముండాలి CHO హాలైడ్ లో ఏముండాలి హాలోజన్స్ ఉండాలి ఆల్కహాల్ లో ఏముండాలి OH అని ఉండాలి ఆల్డిహైడ్ లో ఏముండాలి CHO ఫర్ ఎగ్జాంపుల్ CHO రైట్ అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ ఫార్మ్స్ డబుల్ బాండ్ వాట్ డబుల్ బాండ్ ఫార్మ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి మీరు ఆక్సిజన్ ఫార్మ్స్ డబుల్ బాండ్ అందుకే ఇక్కడ CHO అని రాసి డబుల్ బాండ్ వేసారు అర్థమవుతుందని చెప్పేది రైట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దిస్ HCHO అని ఉంది HCHO ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా హాలోజన్స్ కనబడుతున్నాయి మీకు ఇక్కడ ఈ ఫార్ములాలో హాలోజన్స్ ఉన్నాయి క్లోరిన్ ఫ్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఆస్టటైన్ ఏసితాను కనబడుతున్నాయా నో కాబట్టి ఇది హాలైడ్ గ్రూప్ కి సంబంధించింది కాదు రైట్ నెక్స్ట్ ఏమైనా OH అట్లాంటి కనబడుతుందా OH ఓకే OH ఏమైనా కనబడుతుందా కొంతమంది సైంటిస్టులు ఉంటారు అనమాట వాళ్ళు ఏం చేస్తారు రివర్స్ అనమాట సో ఇక్కడ చూడండి OH రివర్స్ లో నుంచి చూస్తుంటే OH కనబడుతుందని అంటారు రివర్స్ లో నుంచి చూడకూడదు ఫ్రమ్ వాట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వీ హ్యావ్ టు సీ ద కెమికల్ ఫార్ములా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అర్థమవుతుందని చెప్పేది రైట్ సో ఇలా చూడాలి ఈ డైరెక్షన్ లో చూడాలి ఇలా చూస్తుంటే OH ఎక్కడ ఇది ఆల్కహాల్ కి సంబంధించింది కాదు మరి ఇలా చూస్తుంటే ఎక్కడైనా CHO కనబడుతుందా ఎస్ కనబడుతుంది CHO కనబడుతుందా ఇక్కడ CHO దెన్ ఇట్ బిలాంగ్స్ టు వాట్ ఇట్ బిలాంగ్స్ టు ఆల్డిహైడ్ గ్రూప్ అనేది మీరు డిసైడ్ అయిపోతారు సో ఆల్డిహైడ్ గ్రూప్ అంటే చివర్లో ఏం రాయాలి AL అని రాయాలి అందుకే AL రాశారు ఇక్కడ ఓకేనా మళ్ళీ కెమికల్ ఫార్ములా దగ్గరికి వచ్చి హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్ హియర్ 1 carbon is there 1 carbon means the name should start with what meth right అందుకే మిథెనాల్ అని రాశారు ఆ మిథెనాల్ ఇక్కడ మిథెనాల్ ఓల్ అండ్ ఆల్ అది అట్లా గుర్తుపెట్టాలి ఫర్ ఆల్కహాల్ ఓల్ విల్ కమ్ అండ్ ఫర్ ఆల్డిహైడ్ all will come methanol okay for example see this let us check is there any halogens are there here no halogens are there is there any OH is there no and CHO కనబడింది అంటే అర్థం ఏంటి CHO belongs to aldehyde group then okay now ఇది AL అని రాస్తాం చివర్లో right and how many carbons are there here 1 2 carbons ఉంటే అర్థం ఏంటి 2 carbon means ethanol కదా ఇత్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇథెనాల్ అని రాస్తాం అర్థమవుతుందని చెప్పేది కొంతమంది ఏమనుకుంటారంటే ఒక C దగ్గర చూస్తారనమాట C కింద 1 ఉందా 2 ఉందా 3 ఉందా అట్లా చూసి ఒక కార్బన్ దగ్గరే చూసేసి డిసైడ్ చేయడానికి ట్రై చేస్తారు అలా చేయకూడదు కెమికల్ ఫార్ములా మొత్తం చూడాలా అర్థమవుతుందని చెప్పేది కెమికల్ ఫార్ములా
హోల్ చూసేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్, రైట్? ఆల్డిహైడ్ గ్రూప్ అర్థమైంది అందరికి? ఆల్డిహైడ్ గ్రూప్ ఫార్ములా ఏంటి? CHO ఆల్కహాల్, OH. హ్యాలైడ్ గ్రూప్ అంటే హాలోజన్స్ ఉండాలి. వెరీ గుడ్.